పట్నా రణరంగమట. కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగ యువత. టీచర్ నియామక పరీక్షల ప్రక్రియపై నిరసన. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి ప్రయత్నం. జల ఫిరంగుల ప్రయోగం, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. లాఠీచార్జ్ అయింది. పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు. ఇది యూత్ యొక్క ప్రొటెస్ట్ అనేది దేశంలో ఆగదిగా. గవర్నమెంట్లు పక్కన పెట్టండి, కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా, ఇంకెవడన్నా ఉన్నాడా, జనాలు వెక్స్ అయిపోయినారు. ముఖ్యంగా యూత్ వెక్స్ అయిపోయినారు. వీళ్ళు అనుకున్నారు వీళ్ళని మొత్తం తాగుడులో, రకరకాల మత్తు పదార్థాల దీంట్లలో ఉంచేస్తున్నామనే ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఇప్పుడున్న యూత్ ఎట్లుందంటే దేనికదే వాళ్ళు డివైడ్ చేసుకొని ఉన్నారు. ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఎంజాయ్ చేస్తున్నారు, ఏం చేయాల్సిన సమయంలో అది చేస్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా గొప్పగానే ఆలోచిస్తున్నారు. సో ఇట్లా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక దగ్గర ఈ ఆందోళన జరుగుతూనే ఉంది. మీకు రీసెంట్ డేస్లో చూడండి మీరు. ఇది ఆగదిగా. ఇప్పుడు ఈ దేశాన్ని మార్చేది యువతనే. ఇంతకు మించిన ఆప్షన్ లేదుగా. ఈ దేశాన్ని మార్చేది యువతనే. ఈ చట్టసభల్లో కూర్చోవాల్సింది కూడా ఈ యువతనే. వాళ్ళే డిసైడ్ చేయాలి ఈ దేశం ఎట్లుండాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలని. డిసైడ్ చేయబోయేది కూడా వాళ్ళే. సో నిన్న పట్నాలో జరిగిన ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు చూడండి. మొత్తం బ్యారికేడ్లు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల నిరసనతో బీహార్ రాజధాని పట్నా దద్దరిల్లింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వ్యతిరేకంగా యువత కదం తొక్కింది. వచ్చే నెలలో నిర్వహించబోతున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో కాకుండా ఒకే దఫాలో పరీక్ష నిర్వహించాలని, నెగిటివ్ మార్కులు తీసేయాలని, ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ కాంపిటీటివ్ పరీక్షల్లో జరిగిన అవకతవకల దృష్ట్యా ఆ పరీక్షలు రద్దు చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ అక్రమాలపైన కొన్ని వారాలుగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఎవరి గవర్నమెంట్ ఉంది అక్కడ? బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఉదయం పట్నాలోని గాంధీ మైదాన్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ముఖ్యమంత్రి నివాసం వరకు 5 కిలోమీటర్ల మేర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ యువత ముందుకు కదలడంతో వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. కానీ గత నెలలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు లాగానే ఈసారి కూడా ఆందోళనకారులు వాటర్ కెనాన్లకు బెదరకుండా ఆ నీళ్లలో తడుస్తూ రెయిన్ డ్యాన్సులు చేసిరట. వారు అలాగే ముందుకు సాగడంతో డాక్ బంగ్లా చౌక్ వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో నిరసనకారులు పోలీసుల మీద రాళ్లు విసిరారు. ఈ ఘర్షణల్లో ఆందోళనకారులతో పాటు పోలీసులకు గాయాలైనవి. కొన్ని గంటల పాటు పట్నా రణరంగంగా మారింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు. విద్యార్థుల నిరసనకు ముందు రోజైన సోమవారం బీపీఎస్సీ చైర్మన్, అంటే అక్కడ ఉన్న ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాకేష్ కుమార్ సింగ్ రోడ్డు మీద ఏనుగు పోతుంటే 1000 కుక్కలు మొరుగుతాయంటూ చేసిన వ్యాఖ్య కూడా తీవ్ర వివాదానికి కారణమైంది. అంటే ఇవాళ కుక్కలను ఎవరినన్నాడు? ఆ దుర్మార్గుడు కుక్కలను ఎవరినన్నాడు? విద్యార్థులను ఉద్దేశించి, యువతను ఉద్దేశించి అన్నాడు. మేం కుక్కలమైతే మరి చూపిస్తాం. తెల్లారి మళ్ళా డాగ్ పార్టీ అని కూడా వస్తుంది. డాగ్ జనతా పార్టీ అని వచ్చిన ఆశ్చర్యం. కాక్రోచ్ జనతా పార్టీ రాలే. మీరు పెట్టుకోకూడరా బాబు. మీరు అనవసరంగా స్టూడెంట్స్తోని, యూత్తోని మీరు ఎప్పుడైతే పెట్టుకోవడం స్టార్ట్ చేసిరో మీ పతనం స్టార్ట్ అయింది. కొందరు విద్యార్థులు, ఉద్యోగార్థులు గత కొన్ని వారాలుగా పట్నాలో చేస్తున్న ధర్నాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై యువత భగ్గుమన్నది. తమను వీధి కుక్కలతో పోల్చడం ఏంటని పలువురు యువతీ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా ఈ వ్యాఖ్యలు ఖండించారు. దీనిపై రాకేష్ కుమార్ సింగ్ విచారం వ్యక్తం చేసినప్పటికీ నిరసన మాత్రం ఆగలే. 32,388 ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గతంలో లేని ప్రిలిమ్స్, మెయిన్స్ తరహా పరీక్షా విధానం, నెగిటివ్ మార్కులపైన విద్యార్థుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సో ఇట్లా బీహార్లో యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైనా సరే మీరు ఏ నిర్ణయమైనా ఆ విద్యార్థులకు వ్యతిరేకంగా మీరు తీసుకుంటారో వాళ్ళు ఏం చేసుకుంటారో మేము ఈ నిర్ణయం మీదనే ఉంటామనే పరిస్థితి లేదు ఇవాళ. వాళ్ళు చేసే పోరాటం వల్ల మీ మెడలు ఉంచాల్సిందే. మీరు మెడలు వంచి తప్పైందని మళ్ళీ మీరు మీ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాల్సిందే. జార్ఖండ్లో ఏం జరిగింది? అక్కడ హేమంత్ సోరెన్, ఇండియా కూటమి గవర్నమెంట్ మెడలు వంచిరా లేదా? అంతకుముందు ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ మెడలు వంచిరా లేదా? ఇవాళ పట్నాలో ఇది అయ్యేదాకా కూడా వాళ్ళు వదలరు.